ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఫినాన్షియల్ ఇయర్ 2026-27 యొక్క టీడీఎస్ రేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనకి న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 కూడా ఇంట్రడ్యూస్ చేశారు. యాజ్ ఫర్ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ప్రకారము టీడీఎస్ సెక్షన్స్, నెక్స్ట్ టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేసుకునేటప్పుడు మనం యూజ్ చేసే పేమెంట్ కోడ్స్ కూడా చేంజెస్ చేశారు. టీడీఎస్ సెక్షన్స్ ఏమేమి చేంజ్ అయ్యాయి, పేమెంట్ కోడ్స్ ఎలా ఏమేమి చేంజ్ అయ్యాయి, ప్లస్ రేట్ చార్ట్ గురించి కూడా డిస్కస్ చేద్దాం ఈ క్లాస్లో. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను అప్డేట్ చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి. టాలీ ప్రైమ్ టాక్సేషన్లో లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా నేర్చుకోవచ్చు. శ్రీ భారతి టెక్నాలజీస్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లైవ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ రికార్డింగ్ వీడియో క్లాసెస్ అందుబాటులో ఉంటాయి. సో మేము రియల్ టైం ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తామా. టాలీ ప్రైమ్, టీడీఎస్, టీసీఎస్, జిఎస్టీ, ఈఎస్ఐ, పిఎఫ్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఎస్ఏపి, హెచ్ఆర్ కోర్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అన్ని జాబ్ ఓరియంటెడ్ కోర్సెసే ఉంటాయి. సో పోర్టల్ ఓపెన్ చేసి రియల్ టైంలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని నేర్చుకోవచ్చు. నెక్స్ట్ టీడీఎస్ రేట్స్ చార్ట్ గురించి డిస్కస్ చేద్దామా. సో మనకి ఇంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారము మనము టీడీఎస్ సెక్షన్స్, టీడీఎస్ ట్యాక్స్ డిడక్ట్ చేసేవాళ్ళము. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961ని రీప్లేస్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025లో మనకి టీడీఎస్ సెక్షన్స్ ప్లస్ పేమెంట్ కోడ్స్ అనేవి చేంజెస్ చేశారు. సో మనకి ఏ సెక్షన్స్ చేంజ్ అయ్యాయి టీడీఎస్లో అంటే 192, 194A, 194C, 194H, 194J, 194Q ఇవి ఓల్డ్ సెక్షన్స్. వీటి ప్లేస్లో కొత్త సెక్షన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇంతకుముందు మనకి నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఉండేటివి కదా. మెయిన్లీ ఇక్కడ మనకి ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ప్రకారము టీడీఎస్లో 2 సెక్షన్స్ మెయిన్గా ఇంట్రడ్యూస్ చేశారు. సెక్షన్ 392 అండ్ సెక్షన్ 393 చేసేటప్పుడు చలానాస్ జనరేట్ చేసేటప్పుడు మనకి 2 సెక్షన్స్ ఉండడం వల్ల ఈజీగా ఉంటుంది మనకి. సో ఇప్పుడు చూద్దామా. దిస్ ఈజ్ టీడీఎస్ ట్యాక్స్ చార్ట్ అనమాట. 2026-27 ఫినాన్షియల్ ఇయర్ యొక్క టీడీఎస్ రేట్ చార్ట్. ఇంతకీ టీడీఎస్ అంటే ఏంటి అన్నప్పుడు ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. మనం టీడీఎస్ ఎప్పుడు డిడక్ట్ చేస్తాము అంటే యాక్చువల్గా మనము ఎర్న్ చేసిన ఇన్కమ్ పైన టీడీఎస్ డిడక్ట్ చేస్తారు. మీరు ఏదైనా కంపెనీస్లో వర్క్ చేసేటప్పుడు, సో మీ బిజినెస్లో, మీ ఓన్ బిజినెస్లో మీరు ఎప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయాలి అంటే మీరు శాలరీస్ కానీ నాన్ శాలరీ పేమెంట్స్ పే చేసేటప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ పే చేస్తారు. మనం డిడక్ట్ చేసుకున్న టీడీఎస్ అమౌంట్ మంత్లీ గవర్నమెంట్కి చలానా రూపంలో డిపాజిట్ చేయాలి. క్వార్టర్లీ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. మనకి 2026-27కి న్యూ టీడీఎస్ రేట్ చార్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. 1 ఏప్రిల్ నుంచి మీరు ఈ న్యూ టీడీఎస్ రేట్ చార్ట్ అనేది ఫాలో అవ్వాలి. దీంట్లో మనకి ట్యాక్స్ రేట్స్ ప్లస్ థ్రెషోల్డ్ లిమిట్స్ ఏమీ చేంజ్ చేయలేదు. లాస్ట్ ఇయర్వే మనకి కంటిన్యూ అవుతాయి. సెక్షన్స్, పేమెంట్ కోడ్స్ మాత్రం చేంజ్ చేశారు. అకౌంటెంట్గా వర్క్ చేసుకునే వాళ్ళు, సో ప్రొఫెషనల్స్ అందరికీ ఇది బాగా ఉపయోగపడుతుంది. సో మీరు ఈ రేట్ చార్ట్ ఫాలో అవ్వాలి మనం ఈ ఇయర్ నుంచి. నెక్స్ట్ ఫస్ట్ సెక్షన్ చూడండిమా. ఇక నేను హెడ్డింగ్స్ పెట్టాను. ఫస్ట్ పర్టికులర్స్, నేచర్ ఆఫ్ పేమెంట్. పర్టికులర్స్ అంటే నేచర్ ఆఫ్ పేమెంట్, ఏ పేమెంట్ పైన టీడీఎస్ ఎంత డిడక్ట్ చేయాలి అని. ఇది ఓల్డ్ సెక్షను, న్యూ సెక్షను. డిడక్టర్. డిడక్టర్ అంటే ఎవరు? టీడీఎస్ ఎవరైతే డిడక్ట్ చేస్తారో వాళ్ళని డిడక్టర్ అంటారు. సో ఎవరు డిడక్ట్ చేయాలి టీడీఎస్? పేమెంట్ కోడ్ ఇది రేటు, థ్రెషోల్డ్ లిమిట్, ఎగ్జిబిషన్స్ ఏమైనా ఉంటే దాని గురించి మెన్షన్ చేశాను. ఈ రేట్ చార్ట్ అనేది నేను గూగుల్ డ్రైవ్లో పెట్టాను. ఆ లింక్ మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, కావాల్సిన వాళ్ళు చూసుకోండి. ఫస్ట్ శాలరీ. ఎంప్లాయీస్కి శాలరీస్ పే చేసేటప్పుడు 192 సెక్షన్ ప్రకారం ఇంతకుముందు మనం శాలరీ పైన టీడీఎస్ డిడక్ట్ చేసేవాళ్ళము. ఇప్పుడు ఈ ఓల్డ్ సెక్షన్ రీప్లేస్ చేస్తూ న్యూ సెక్షన్ 392 తీసుకొచ్చారు. ఎంప్లాయర్ వచ్చి డిడక్ట్ చేస్తారు దీన్ని. పేమెంట్ కోడ్ దీనికి 1002. సో మీరు పేమెంట్ కోడ్ 1002 వేసుకోవాలి రిటర్న్ ఫైలింగ్ చేసేటప్పుడు. సో శాలరీకి టీడీఎస్ రేట్ ఎంత మేడం అంటే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం మనము కన్సిడర్ చేసుకొని శాలరీ పైన టీడీఎస్ డిడక్ట్ చేస్తాము. సో మీరు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం దీన్ని డిడక్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ టీడీఎస్ ఆన్ పిఎఫ్ విత్డ్రాయల్ అన్నారు. మనం పిఎఫ్ అమౌంట్ 50,000 కంటే ఎక్కువ అమౌంట్ విత్డ్రా చేసుకుంటే అప్పుడు మనకి టీడీఎస్ 10% అనేది డిడక్ట్ అవుతుంది. యాక్చువల్గా ఓల్డ్ సెక్షన్ దీనికి 192A ఉండేది, న్యూ సెక్షన్ 392. ఇప్పుడు
పేమెంట్ కోడ్ వచ్చి 1004 మా. టీడీఎస్ వచ్చి 10%, టీడీఎస్ వచ్చి 10% మనకి. లిమిట్ వచ్చి 50,000. అప్లికబుల్ ఇఫ్ పిఎఫ్ విత్డ్రాన్ బిఫోర్ కంప్లీటేషన్ ఆఫ్ 5 years ఆఫ్ సర్వీసెస్ అన్నాడు. నెక్స్ట్ సెక్షన్ వచ్చి మనకి ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. ఓల్డ్ సెక్షన్ 193, న్యూ సెక్షన్ వచ్చి మనకి 393. ఇక్కడ మనకి టేబుల్ నెంబర్స్ కూడా ఇచ్చారు. టేబుల్ నెంబర్ 1, సీరియల్ నెంబర్ 5, సబ్ సెక్షన్ ఐ అని. సో ఇవేమి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరు మెయిన్ సెక్షన్ గుర్తుపెట్టుకోండి. సో ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. సో సెక్యూరిటీస్ ఇంట్రెస్ట్ పైన టీడీఎస్ రేట్ వచ్చి 10%, లిమిట్ వచ్చి 10,000 మా. అంటే ఈ 10,000 అబోవ్ ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకుంటే అప్పుడు మనం టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఈ లిమిట్ వరకు డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు అన్నారు. పేమెంట్ కోడ్ వచ్చి 1019. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ డివిడెంట్ ఇన్కమ్ సెక్షన్ 194, న్యూ సెక్షన్ వచ్చి 393 కిందికి తీసుకొచ్చారు. దీనికి పేమెంట్ కోడ్ లేదు, కొన్నిటికి తెలియదు మా. ఇంకా నేను లేని వాటికి తర్వాత అప్డేట్ చేస్తాను. దీనికి రేట్ వచ్చి 10%, లిమిట్ వచ్చి 10,000. ఇక్కడ చూసామంటే ఫస్ట్ వన్ మనకి ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ బ్యాంక్స్, పోస్ట్ ఆఫీస్ అండ్ కోఆపరేటివ్ సొసైటీ సీనియర్ సిటిజన్. సో బ్యాంక్లో కానీ, పోస్ట్ ఆఫీస్లో కానీ, కోఆపరేటివ్ సొసైటీలో కానీ మనకి ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది వస్తుంటే, ఇంట్రెస్ట్ అనేది మనకు వస్తుంటే సీనియర్ సిటిజన్స్ మా. సో ఎవరు సీనియర్ సిటిజన్స్ అంటే అబోవ్ 60 years. సో మోర్ దెన్ 60 years ఉండే వాళ్ళని సీనియర్ సిటిజన్స్ అంటాము. వాళ్ళకి బ్యాంక్ అండ్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ నుంచి ఇంట్రెస్ట్ ఇన్కమ్ రిసీవ్ చేసుకుంటూ ఉంటే సో అప్పుడు ఇది అప్లికబుల్ అవుతుంది. దీనికి సెక్షన్ 194A ఓల్డ్ సెక్షన్, న్యూ సెక్షన్ వచ్చి 393. సో పేమెంట్ కోడ్ 1021, ట్యాక్స్ వచ్చి 10% డిడక్ట్ చేస్తారు మా. ఇక్కడ దీన్ని ఇంట్రెస్ట్నే 3 typesగా డివైడ్ చేశారు మా. ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ బ్యాంక్స్ అండ్ పోస్ట్ ఆఫీస్ ఆర్ కోఆపరేటివ్ సొసైటీ సీనియర్ సిటిజన్స్కి బ్యాంక్ ద్వారా కానీ, పోస్ట్ ఆఫీస్ కానీ, కోఆపరేటివ్ సొసైటీలో కానీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకొని ఉంటారు. దాంట్లో వాళ్ళు అమౌంట్ సేవ్ చేసుకొని దాని నుంచి వీళ్ళకి ఇంట్రెస్ట్ ఇన్కమ్ రిసీవ్ అవుతూ ఉంటే సో ఆ ఇంట్రెస్ట్ ఇన్కమ్ పైన కూడా టీడీఎస్ డిడక్ట్ చేస్తారు. లిమిట్ వచ్చి 1 lakh మా. ఇంట్రెస్ట్ ఇన్కమ్ అబోవ్ 1 lakh రూపీ ఉంటే అప్పుడు వాళ్ళ అకౌంట్ నుంచి 10% టీడీఎస్ డిడక్ట్ చేస్తారు. పేమెంట్ కోడ్ వచ్చి 1021 మా. నెక్స్ట్ ఇన్కమ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ బ్యాంక్స్, పోస్ట్ ఆఫీస్, కోఆపరేటివ్ ఇండివిజువల్స్ అదర్ దెన్ సీనియర్ సిటిజన్స్ కాకుండా మిగిలిన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇన్కమ్ బ్యాంక్, పోస్ట్ ఆఫీస్, కోఆపరేటివ్ సొసైటీస్ నుంచి వస్తుంటే 10% టీడీఎస్ డిడక్ట్ చేస్తారు. లిమిట్ 50,000 మా. ఓల్డ్ సెక్షన్ దీనికి 194A, న్యూ సెక్షన్ 393. పేమెంట్ కోడ్ 1021. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ దెన్ బ్యాంక్స్ నుంచి కాకుండా అదర్ ఫామ్లో మీకు ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది రిసీవ్ అవుతుంటే సో దీనికి సెక్షన్ 194Aనే, ట్యాక్స్ రేట్ వచ్చి 10%, న్యూ సెక్షన్ 393 మా. పేమెంట్ కోడ్ వచ్చి 1022 వేయాలి. లిమిట్ వచ్చి 10,000. నెక్స్ట్ స్క్రీన్ కిందికి స్క్రోల్ చేద్దాం. నెక్స్ట్ లాటరీ గేమ్ విన్నింగ్స్. ఓల్డ్ సెక్షన్ 194B, న్యూ సెక్షన్ 393 కింద పెట్టారు. పేమెంట్ కోడ్ వచ్చి 1058. ట్యాక్స్ రేటు 30% మా. దీనికి గేమ్స్ లాటరీలో ఇన్కమ్ విన్ అయినా, గేమ్స్ నుంచి అమౌంట్ విన్ అయినా కూడా మనం 30% ట్యాక్స్ పే చేయాలి. లిమిట్ 10,000 అబోవ్ మీరు ఇన్కమ్ రిసీవ్ చేసుకుంటుంటే సో అప్పుడు మీరు ట్యాక్స్ పే చేయాలి అని అర్థం. నెక్స్ట్ మా ఆన్లైన్ గేమింగ్ విన్నింగ్స్. ఆన్లైన్ గేమ్స్ ప్లే చేసి అమౌంట్ విన్ అయితే సో దానికి ఓల్డ్ సెక్షన్ వచ్చి 194BA, న్యూ సెక్షన్ 393. పేమెంట్ కోడ్ వచ్చి 1060, 30% ట్యాక్స్ రేటు. దీనికి లిమిట్ ఏమీ లేదు మా. మీరు ఆన్లైన్ గేమింగ్ ద్వారా ఎంత అమౌంట్ విన్ అయితే దానిపైన 30% ట్యాక్స్ కట్టాలి. నెక్స్ట్ నేచర్ ఆఫ్ పేమెంట్ వచ్చి హార్స్ రేస్ విన్నింగ్స్ మా. హార్స్ రేస్ ద్వారా మీరు అమౌంట్ విన్ అయితే ఇంతకుముందు దానికి ఓల్డ్ సెక్షన్ 194BB ఉండేది, దాన్ని 393 కింద తీసుకొచ్చారు. నెక్స్ట్ పేమెంట్ కోడ్ వచ్చి 1062, ట్యాక్స్ రేట్ 30%, లిమిట్ 10,000. నెక్స్ట్ 194C సెక్షన్ ఉండేది ఇంతకుముందు, మనం దీన్ని ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తుంటాం యాక్చువల్గా. కాంట్రాక్ట్ ఫీజు పేమెంట్, ఇండివిజువల్ హెచ్ఏఎఫ్ పేమెంట్ టు కాంట్రాక్ట్స్. సో కాంట్రాక్ట్ ఫీజు మనము ఇండివిజువల్ హెచ్ఏఎఫ్స్కి పే చేస్తుంటే సెక్షన్ 194C, న్యూ సెక్షన్ 393 కింద తీసుకొచ్చారు. పేమెంట్ కోడ్ వచ్చి 1024 మా. మీరు ఇండివిజువల్ హెచ్ఏఎఫ్స్కి కాంట్రాక్ట్ ఫీజు పే చేస్తుంటే ట్యాక్స్ రేట్ 1% ఉంటుంది. లిమిట్ వచ్చి మీరు సింగిల్ పేమెంట్ పే చేస్తుంటే 30,000 లిమిట్,
అగ్రిగేట్ పేమెంట్ అయితే 1 lakh, లిమిట్ వచ్చి 1 lakh. ఒక ఫినాన్షియల్ ఇయర్కి 1 lakh కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మీరు టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఇండివిజువల్ అండ్ హెచ్ఎఫ్స్ కాకుండా అదర్ కాంట్రాక్టర్స్కి మీరు కాంట్రాక్ట్ ఫీజు పే చేస్తుంటే దానికి ట్యాక్స్ రేటు 2%, లిమిట్ వచ్చి సేమ్ లిమిట్ మా, ట్యాక్స్ రేటు 2%. సెక్షన్ 194CA దీనికి కూడా న్యూ సెక్షన్ 393. పేమెంట్ కోడ్ మాత్రం మారుతుంది 1024. నెక్స్ట్ ఇన్సూరెన్స్ అండ్ కమిషన్ మా, ఇది ఓల్డ్ సెక్షన్ 194ది, న్యూ సెక్షన్ 393. పేమెంట్ కోడ్ వచ్చి 1005. దీనికి 2% ట్యాక్స్ రేటు, 20,000 లిమిట్. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ పేమెంట్ ఏదైనా పే చేస్తుంటే ఇది ఓల్డ్ సెక్షన్ 194DA, న్యూ సెక్షన్ 393. పేమెంట్ కోడ్ వచ్చి 1030, ట్యాక్స్ రేటు 2%, లిమిట్ వచ్చి 1 lakh. నెక్స్ట్ మా నాన్ రెసిడెంట్ స్పోర్ట్స్ మ్యాన్స్కి అమౌంట్ పే చేస్తుంటే ఓల్డ్ సెక్షన్ 194E ఉండేది, దీన్ని 393 కిందకి తీసుకొచ్చారు. పేమెంట్ కోడ్ దీనికి 1039, 20% ట్యాక్స్ మా. దీనికి థ్రెషోల్డ్ లిమిట్ ఏమీ లేదు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు ఈ పేమెంట్స్ ఎవరికైతే పే చేస్తుంటారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్సూరెన్స్ పే చేస్తున్నాము, ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళని డిడక్టీస్ అంటామా. ఆ డిడక్టీస్కి ఖచ్చితంగా పాన్ నెంబర్స్ ఉండాలి. మనం ఇప్పుడు శాలరీ పే చేస్తున్నాం అనుకోండి, ఎంప్లాయీస్కి అందరికీ పాన్ నెంబర్స్ ఉండాలి. రెంట్ పే చేస్తున్నాం ఓనర్కి అంటే ఓనర్కి పాన్ నెంబర్స్ ఉండాలి. ఈ డిడక్టీస్కి పాన్ నెంబర్స్ లేకపోతే ఈ రేట్ చార్ట్లో ఉండే రేట్స్ కాకుండా 20% ట్యాక్స్ రేటు మీరు అప్లై చేయాలి, 20% టీడీఎస్ డిడక్ట్ చేయాలి. పాన్ నెంబర్ ఉంటే ఈ రేట్ చార్ట్ ప్రకారము ఏ నేచర్ ఆఫ్ పేమెంట్కి ఏ ట్యాక్స్ రేట్ వస్తుందో తీసుకొని డిడక్షన్ చేయాలి. నెక్స్ట్ మా కమిషన్ ఆన్ లాటరీ టికెట్స్, ఓల్డ్ సెక్షన్ 194G, న్యూ సెక్షన్ వచ్చి 393. దీనికి పేమెంట్ కోడ్ 1063, రేట్ వచ్చి 2% మా, లిమిట్ 20,000. నెక్స్ట్ కమిషన్ ఆర్ బ్రోకరేజ్. సో మనం ఎవరికైనా కమిషన్ పే చేస్తుంటే సో దానికి ఓల్డ్ సెక్షన్ 194H ఉండేది, 393 న్యూ సెక్షన్ కిందకి తీసుకొచ్చారు. అన్ని 393 సెక్షన్సే ఉన్నాయి మా. ఇక్కడ సీరియల్ నెంబర్స్, టేబుల్ నెంబర్స్ డిఫరెన్స్ ఉంటాయి. నెక్స్ట్ పేమెంట్ కోడ్ వచ్చి దీనికి 1006, రేట్ వచ్చి 2%, థ్రెషోల్డ్ లిమిట్ 20,000. సో ఇక్కడ మనకి 194H కూడా మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాము. ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా ఇది మీకు అడుగుతుంటారు క్వశ్చన్స్. నెక్స్ట్ రెంట్ పైన మీరు టీడీఎస్ పే చేస్తున్నప్పుడు ఓల్డ్ సెక్షన్ 194I ఉండేది. సో దాన్ని ఇప్పుడు డివైడ్ చేశారు మా, 393 కింద పెట్టారు. ఈ రెంట్లో కూడా మీరు బిల్డింగ్ రెంట్ బై స్పెసిఫైడ్ పర్సన్స్కి బిల్డింగ్ రెంట్ పే చేస్తుంటే, సో బిల్డింగ్ కానీ మనం ఆఫీస్ రెంట్, బిల్డింగ్ రెంట్స్ పే చేసేటప్పుడు ట్యాక్స్ రేటు 10% మా. రెంట్ ఆన్ బిల్డింగ్స్ 10% ట్యాక్స్, లిమిట్ వచ్చి 50,000, పేమెంట్ కోడ్ వచ్చి 1009 మా. మీరు ప్లాంట్ అండ్ మిషనరీ రెంట్కి తీసుకొని దానిపైన మీరు టీడీఎస్ డిడక్ట్ చేస్తుంటే 2% టీడీఎస్ రేటు, పేమెంట్ కోడ్ వచ్చి 1008. సో ఈ రెండు స్పెసిఫికేషన్స్ మీరు గుర్తుపెట్టుకోండి. రెంట్కి సెక్షన్ వచ్చి 393నే రెండిటికి. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ రెంట్కి తీసుకుంటే ట్యాక్స్ రేటు 10% ఉంటుంది, పేమెంట్ కోడ్ 1009 వేయాలి. ప్లాంట్ అండ్ మిషనరీ రెంట్కి తీసుకుంటే పేమెంట్ కోడ్ 1008, ట్యాక్స్ రేటు 2% మా. లిమిట్ వచ్చి రెండింటికి 50,000. సేల్ ఆఫ్ ప్రాపర్టీ 194IA, న్యూ సెక్షన్ వచ్చి 393, పేమెంట్ కోడ్ దీనికి 1012, ట్యాక్స్ రేట్ వచ్చి 1%, లిమిట్ 50 lakhs. రెంట్ బై ఇండివిజువల్ అండ్ హెచ్ఎఫ్ 194IB కింద డివైడ్ చేశారు. మళ్ళా రెంట్ బై ఇండివిజువల్ అండ్ హెచ్ఎఫ్స్, న్యూ సెక్షన్ 393, పేమెంట్ కోడ్ వచ్చి 1007, 2%, 50,000 per month. నెక్స్ట్ అప్లికబుల్ ఇఫ్ నాట్ లైబుల్ టు ట్యాక్స్ ఆడిట్. ట్యాక్స్ ఆడిట్కి లైబుల్ అవ్వలేదు అంటే ఇది అప్లికబుల్ అవుతుంది. ట్యాక్స్ ఆడిట్ లిమిట్ బిజినెస్కి అయితే 1 crore, సో మిగిలిన వాళ్ళకైతే 50 lakhs ఉంటుంది. 194J అనేది ప్రొఫెషనల్ ఫీజు పైన డిడక్ట్ చేస్తాం మనం యాక్చువల్గా. ఇది కూడా మనం ఎక్కువగా వాడుతుంటామా. ప్రజెంట్ అయితే ప్రొఫెషనల్ సర్వీసెస్కి ఓల్డ్ సెక్షన్ 194J ఉండేది, ఇప్పుడు న్యూ సెక్షన్ 393 కింద తీసుకొచ్చారు. సో దీనికి పేమెంట్ కోడ్ వచ్చి 1027 మా. ట్యాక్స్ రేటు 2% అన్నారు. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి మనము, దీనికి వచ్చి ట్యాక్స్ రేటు 10% మా. ప్రొఫెషనల్ సర్వీసెస్కి వచ్చి ట్యాక్స్ రేటు 10% మనకి. టెక్నికల్ సర్వీసెస్కి వచ్చి మనకి ట్యాక్స్ రేటు 2% మా. టెక్నికల్ సర్వీసెస్కి 2%. సో ప్రొఫెషనల్ సర్వీసెస్ సెక్షన్ 393, పేమెంట్ కోడ్ వచ్చి 1027, రేట్ వచ్చి 10%, లిమిట్ వచ్చి 50,000 per year. 50,000 కంటే ఎక్కువ ప్రొఫెషనల్ సర్వీస్ ఛార్జెస్ పే చేస్తుంటే టీడీఎస్ 10% డిడక్ట్ చేయాలి.
టెక్నికల్ సర్వీసెస్ ఓల్డ్ సెక్షన్ 194J, న్యూ సెక్షన్ 393, పేమెంట్ కోడ్ 1026. టెక్నికల్ సర్వీసెస్ పైన 2% టీడీఎస్ డిడక్ట్ చేయాలి, లిమిట్ 50,000. డైరెక్టర్ రెమ్యునరేషన్. సో ఈ 194Jలోనే 3 విధాలుగా డివైడ్ చేశారు. మీరు డైరెక్టర్కి రెమ్యునరేషన్ ఏదైనా పే చేస్తుంటే సో ఆ సెక్షన్ వచ్చి ఓల్డ్ సెక్షన్ 194J, న్యూ సెక్షన్ 393, పేమెంట్ కోడ్ వచ్చి 1028, టీడీఎస్ రేటు 10% డిడక్ట్ చేయాలి. ఇన్కమ్ ఫ్రమ్ స్పెసిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ ఓల్డ్ సెక్షన్ 194K, న్యూ సెక్షన్ 393, పేమెంట్ కోడ్ వచ్చి 1013, లిమిట్ వచ్చి మనకి అబౌట్ 10,000. దీనికి మనకి ట్యాక్స్ మెన్షన్ చేయలేదు, నేను చెక్ చేస్తాను. అప్లైస్ ఓన్లీ ఏ డివిడెండ్ ఇన్కమ్. నెక్స్ట్ కాంపెన్సేషన్ ఆన్ కంపల్సరీ అక్విజిషన్ 194LA ప్రకారం వర్క్ అవుతుంది. ఇది న్యూ సెక్షన్ వచ్చి 393, ట్యాక్స్ రేటు 10%, లిమిట్ వచ్చి 5 lakhs. నెక్స్ట్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూటెడ్ బై బిజినెస్ ట్రస్ట్ 194LBA ఓల్డ్ సెక్షన్, న్యూ సెక్షన్ 393. సో పేమెంట్ కోడ్ వచ్చి 1015, ట్యాక్స్ రేటు 10%, లిమిట్ లేదు దీనికి. ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఇన్కమ్ ఏదైనా వస్తుంటే 194LBB ప్రకారం ఓల్డ్ సెక్షన్ 393 కింద తీసుకొచ్చారు. పేమెంట్ కోడ్ దీనికి 1017, టీడీఎస్ రేటు 10%, లిమిట్ లేదు. సో పేమెంట్ కోడ్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనము? సో మనము రిటర్న్ ఫైల్ చేసుకునేటప్పుడు వేసుకుంటాం. ఇన్కమ్ ఫ్రమ్ సెక్యూరిటైజేషన్ ట్రస్ట్ ఓల్డ్ సెక్షన్ 194LBC, న్యూ సెక్షన్ 393, పేమెంట్ కోడ్ 1018, రేట్ 10%, లిమిట్ నిల్లుమా. కాంట్రాక్ట్ కమిషన్ ప్రొఫెషనల్ ఫీజ్ బై ఇండివిజువల్ అండ్ హెచ్ఎఫ్స్ అంటే మనకి సెక్షన్ 194C, 194, 194J కింద ఈ సెక్షన్స్ ఎవరికైతే అప్లికబుల్ కావో వాళ్ళు 194M అనేది యూజ్ చేస్తారు. న్యూ సెక్షన్ 393, ట్యాక్స్ రేట్ వచ్చి 2%, లిమిట్ వచ్చి 50 lakhs ఫర్ ఫినాన్షియల్ ఇయర్. టీడీఎస్ ఆన్ క్యాష్ విత్డ్రాయల్స్ కోఆపరేటివ్ సొసైటీ అన్నాడు. ఈ టీడీఎస్ క్యాష్ విత్డ్రాయల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా ఇది 194N ఓల్డ్ సెక్షన్, న్యూ సెక్షన్ 393, పేమెంట్ కోడ్ వచ్చి 1064, ట్యాక్స్ రేట్ వచ్చి 2%. కోఆపరేటివ్ సొసైటీస్ నుంచి 3 crore కంటే ఎక్కువ క్యాష్ ఒక ఫినాన్షియల్ ఇయర్లో విత్డ్రా చేస్తే మనం 2% ట్యాక్స్ పే చేయాలి. సో వాళ్ళే మన అకౌంట్ నుంచి 2% ట్యాక్స్ డిడక్ట్ చేస్తారు. కోఆపరేటివ్ సొసైటీ కాకుండా బ్యాంక్ అండ్ పోస్ట్ ఆఫీస్ నుంచి మీరు అమౌంట్ విత్డ్రా చేస్తుంటే 1 crore కంటే ఎక్కువ అమౌంట్ క్యాష్ విత్డ్రా చేస్తే ఒక ఫినాన్షియల్ ఇయర్లో 2% ట్యాక్స్ డిడక్ట్ చేస్తారు. దానికి కూడా పేమెంట్ కోడ్ 1064. సో మనకి ఇంతకుముందు ఐటీఆర్ ఫైలింగ్ చేయని వాళ్ళకి హయ్యర్ టీడీఎస్ ఉండేది, దాన్ని రిమూవ్ చేసేసారు. కాబట్టి మీరు క్యాష్ విత్డ్రా అనేది 1 yearలో 3 crores కంటే ఎక్కువ క్యాష్ విత్డ్రా చేస్తే 2% ట్యాక్స్ డిడక్ట్ చేస్తారు టీడీఎస్. బ్యాంక్ అండ్ పోస్ట్ ఆఫీస్లో నుంచి 1 crore కంటే ఎక్కువ క్యాష్ విత్డ్రా చేస్తే 2% ట్యాక్స్ డిడక్ట్ చేస్తారు. ఇది కూడా ఇంపార్టెంట్ థింగ్, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ కామర్స్ పార్టిసిపెంట్స్ ఆన్లైన్ సేల్స్ చేసే వాళ్ళని ఈ కామర్స్ ఆపరేటర్స్ అంటాము. ఆన్లైన్లో సేల్ చేసేవాళ్ళు సో 194O ఓల్డ్ సెక్షన్, న్యూ సెక్షన్ 393. సో ఈ కామర్స్ ఆపరేటర్స్ ఈ టీడీఎస్ డిడక్ట్ చేస్తారు. యాక్చువల్గా పేమెంట్ కోడ్ 1035, 0.1% టీడీఎస్ డిడక్ట్ చేస్తారు. లిమిట్ 5 lakhs ఇండివిజువల్ అండ్ హెచ్ఎఫ్స్ సెల్లర్స్. సో సేల్స్ వాల్యూ 5 lakh కంటే ఎక్కువ ఉంటే అప్పుడు డిడక్ట్ చేస్తారు. నెక్స్ట్ స్పెసిఫైడ్ సీనియర్ సిటిజన్ పేమెంట్ పైన టీడీఎస్ 194P, న్యూ సెక్షన్ 393. సో ఇది ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం టీడీఎస్ డిడక్ట్ చేస్తారు. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్. సో నేచర్ ఆఫ్ పేమెంట్ వచ్చి పర్చేజ్ ఆఫ్ గూడ్స్ 194Q ప్రకారం ఇది వర్క్ అవుతుంది. న్యూ సెక్షన్ 393. మనం గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు సప్లయర్కి పేమెంట్ చేస్తాం కదా, అది అప్లికబుల్ అవుతుంది. అప్పుడు ట్యాక్స్ రేట్ వచ్చి 0.1, థ్రెషోల్డ్ లిమిట్ 50 lakhs. పేమెంట్ కోడ్ వచ్చి 1031. సో దీనికి మనకి ఎగ్జిబిషన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే బయర్ టర్న్ ఓవర్ మస్ట్ ఎక్సిడ్స్ 10 crores. సో బెనిఫిట్ అండ్ పర్క్విజిట్స్ క్యాష్ రూపంలో మీరు పర్క్విజిట్స్ రిసీవ్ చేసుకుంటూ ఉంటే అది 194R ప్రకారం వర్క్ అవుతుంది. సో బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ పర్క్విజిట్స్ క్యాష్ రూపంలో మీరు రిసీవ్ చేసుకుంటూ ఉంటే సో ఇది 194R ఓల్డ్ సెక్షన్, న్యూ సెక్షన్ 393, పేమెంట్ కోడ్ వచ్చి 1033, లిమిట్ వచ్చి 20,000 ఫర్ ఫినాన్షియల్ ఇయర్, రేట్ వచ్చి 10%. వర్చువల్ డిజిటల్ అసెట్స్ పైన టీడీఎస్ వచ్చి 1% డిడక్ట్ చేయాలి. 50,000 ఫర్ స్పెసిఫైడ్ పర్సన్, అదర్స్కి వచ్చి 10,000. ట్యాక్స్ రేట్ 1%, పేమెంట్ కోడ్ 1037. పేమెంట్ బై ఫార్మ్ టు పార్ట్నర్స్. సో పార్ట్నర్షిప్ ఫామ్లో
మీరు పార్ట్నర్స్కి పేమెంట్ పే చేస్తుంటే శాలరీ, కమిషన్, బోనస్, ఇంట్రెస్ట్ ఈ రూపంలో మీరు పేమెంట్ పే చేస్తున్నప్పుడు సెక్షన్ 194 ఓల్డ్ సెక్షను, సెక్షన్ 194T, ఇది 393 న్యూ సెక్షను, పేమెంట్ కోడ్ 1067, రేట్ వచ్చి 10%, 20,000 ఫర్ ఫినాన్షియల్ ఇయర్. సో మీరు పార్ట్నర్స్కి 20,000 కంటే ఎక్కువ శాలరీ, కమిషన్, బోనస్, ఇంట్రెస్ట్ పే చేస్తుంటే సో దానిపైన TDS 10% డిడక్ట్ చేయాలి. పేమెంట్ కోడ్ వచ్చి 1067. ఇది మన TDS రేటు. దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ ఉన్నాయి, కానీ మనం ఎక్కువగా యూజ్ చేసేది 194T. నెక్స్ట్ వచ్చి 194Q యూజ్ చేస్తాం మనము. నెక్స్ట్ యూజ్ చేసేది వచ్చి మనం 194N. 194N కూడా మీరు గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ 194J మోర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి 194I రెంట్ అనేది ఇంపార్టెంట్. 194H. నెక్స్ట్ మనకి 194C ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత 194A కూడా గుర్తుపెట్టుకోండి, ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ బ్యాంక్స్ అండ్ పోస్ట్ ఆఫీస్. నెక్స్ట్ 192. ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ లిమిట్ ఎందుకు ఇచ్చారు అంటే ఈ లిమిట్ క్రాస్ అయిన తర్వాత ఆ అమౌంట్ పైన మనం TDS డిడక్ట్ చేయాలి అని అర్థం. సో ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.